ఎంతో పవిత్రంగా భావించే షిరిడీలోని సాయినాథ్ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్లో 1889వ సంవత్సరంలో జన్మించిన స్వామి సాయి చరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి 1911లో బాబాను దర్శించుకున్నారు. ఒక కొండ చేత్తో పట్టుకుని కుష్ఠరోగులకు సపరీలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ తండ్రి ఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా ఆనంద్తో దేవుడు ఉన్నాడు లేడు అని అనుకు అని అన్నారు. అటు తర్వాత 1912లో జులై గురు పూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలాసార్లు గమనించాడు. బాబా జీవితంలో అద్భుతాలు ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని, తను బాబాకు సన్నిహితంగా ఉంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొక పుస్తకాన్ని రచించాడు. బాబా మహాసమాధి అయిన తర్వాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు. 1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ ఆనంద్ చిత్రం మీదనే జరిగింది. ఆనంద్ 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయి చరణ్ ఆనంద్జీగా మారి అందరి మన్ననలు పొందారు.